డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి పూర్తయి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చేరిపోయే విద్యార్థులు, అదేవిధంగా ఫస్ట్ ఇయర్ ఒక కాలేజీలో చదివి సెకండ్ ఇయర్కి కాలేజీ మారదాం అనుకునే విద్యార్థులకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ తరపు నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ప్రవేశాలకు సంబంధించి అడ్మిషన్ల ప్రక్రియను స్టార్ట్ చేస్తున్నారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అదేవిధంగా సెకండ్ ఇయర్ ప్రవేశాలకు అప్లికేషన్లు ఆహ్వానిస్తున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సౌరభ్ గౌర్ శనివారం ప్రకటించారు. ఆల్రెడీ మనకు 23-24 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్ రిజల్ట్స్ అయితే మనకు వచ్చాయి. దాన్ని పూర్తి చేసిన తర్వాత 24-25 విద్యా సంవత్సరం మీద దృష్టి పెట్టింది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్. తొందరలోనే మనకు 10వ తరగతి ఫలితాలు కూడా రానున్నాయి. ఇప్పటికే మనకు 10th క్లాస్ వాల్యుయేషన్ ముగిసింది. ఆ సందర్భంగా ప్రభుత్వ కాలేజీల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ అదేవిధంగా సెకండ్ ఇయర్ ప్రవేశాలకు అవకాశాలు కల్పిస్తూ అప్లికేషన్లను ఆహ్వానించింది. దీనికి సంబంధించిన షెడ్యూల్ను కూడా విడుదల చేశారు. మే 15వ తేదీ నుంచి అప్లై చేసుకోవచ్చు. జూన్ 1వ తేదీ లోపల విద్యార్థులు ఏ కాలేజీలో అయితే అడ్మిషన్ పొందాలనుకుంటున్నారో ఆ కాలేజీలో దరఖాస్తులు అంటే అప్లికేషను ఇవ్వాల్సి ఉంటుంది. మొత్తం ఈ అడ్మిషన్ల ప్రక్రియ 2 విడతలుగా జరుగుతుంది. మే 22వ తేదీన ఫస్ట్ ఫేజ్ అడ్మిషన్లను ప్రారంభిస్తారు. జూన్ 1కి అడ్మిషన్ల ప్రక్రియ ముగుస్తుంది. జూన్ 1 నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. అదేవిధంగా జూన్ 10వ తేదీన సెకండ్ ఫేజ్ అడ్మిషన్ల ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. జూలై 1కి సెకండ్ ఫేజ్ కూడా పూర్తి అయిపోతుంది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్, ఏపీ రెసిడెన్షియల్, ఏపీ మోడల్, హై స్కూల్ ప్లస్ ఈ కాలేజీల్లో అన్నిట్లో కూడా ఈ ఇంటర్మీడియట్ బోర్డు గైడ్లైన్స్ను అనుసరిస్తూ మనకు రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తూ అడ్మిషన్ల ప్రక్రియను చేపట్టాలని చెప్పేసి ఆయన పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కు మీరు అప్లై చేసే కాలేజీలో ఏ కోర్సులు ఉన్నాయి అనేది, అదేవిధంగా ఎన్ని సీట్లు ఉన్నాయనేది జన్మభూమి పోర్టల్ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. సో ఎవరైతే విద్యార్థులు గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చేరాలనుకుంటున్నారో వాళ్ళు ఈ షెడ్యూల్ను ఫాలో కండి. మే 15వ తేదీ నుంచి అప్లై చేసుకోవచ్చు. మనకు ఆ లోపల 10th క్లాస్ రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి. సో మే 15 నుంచి దరఖాస్తు చేసుకోండి. ఆల్ ది బెస్ట్ టు యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.